శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. లలితా సహస్రనామంలోని 46వ నామమైన షింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ నామంలో అమ్మవారి పాదాలకి అలంకరింపబడిన అందెల గురించిన విశేషాలని వివరిస్తున్నారు వాగ్దేవతలు. షింజాన అంటే మ్రోగుతున్నా అని అర్థం. మణిమంజీర అంటే మనులతో కూడిన అందెలు అని అర్థం. మండిత అంటే అలంకృతమైన అని, శ్రీ అంటే సౌభాగ్యవంతమైన, పదాంబుజ అంటే పాద పద్మాలు కలది అని అర్థం. అమ్మ ధరించిన మనులతో కూడిన అందెలు సవ్వడి చేస్తూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుందట. అమ్మ శరీర కాంతి ధాటికి తట్టుకోలేక ఆ మనులు వెలవెలబోయాయట. అమ్మ ధరించిన ఆభరణాలన్నీ కూడా మంత్ర సంకేతాలే అని ఇంత క్రితం మనం చెప్పుకున్నాం కదా. అమ్మని గురించిన తెలిపే మంత్ర యంత్ర తంత్ర రహస్యాల్ని శ్రీ విద్య అంటారు. శ్రీ విద్యలో ప్రధానంగా చెప్పబడే పంచదశి మంత్రానికి సంకేతాలే అమ్మ చరణాలు. ఈ పంచదశిలో 2 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఒకటి కాది విద్య, రెండవది హాది విద్య. ఈ పంచదశిని 2 విధాలుగా కూడా ఉపాసన చేస్తారు. అమ్మ 2 చరణాలు ఈ కాది హాది విద్యలకు సంకేతాలు. మ్రోగుతున్న మువ్వల సౌడులే మంత్రధ్వనులు, వేదధ్వనులు. అమ్మ శరీరమే మంత్రమయం కదా. మరి సర్వవేద సారమంతా కూడాను అమ్మ పాదాల నుండి వెలువడే అందెల సవ్వడిలోనే నిక్షిప్తమై ఉన్నది. ఆ సవ్వడులు విన్నవారికి మరుజన్మ లేని ముక్తిని ప్రసాదించేస్తుంది ఆ జగన్మాత. మరి ఆ సవ్వడిని మనం వినటం ఎలా అంటే అమ్మ చరణాల మీద దృష్టిని పెట్టి ధ్యానం చేసినలా అది సాధ్యపడుతుంది. అమ్మ గురించి తెలుసుకోవాలి, అమ్మకు దగ్గరవ్వాలి అనే అపేక్ష కలిగి ఉండటమే అమ్మ ఉపాసనకు పెద్ద అర్హత. ఆ అర్హత మనల్ని శ్రీ విద్య ఉపాసన వరకు తీసుకువెళ్తుంది. ఈ ఉపాసన మనల్ని అమ్మ పాదాల మీద దృష్టి నిలిపి క్రమంగా అమ్మ ధరించిన అందెల సవ్వడులు ప్రస్ఫుటంగా వినపడేలాగా చేస్తుంది. ఎప్పుడైతే సవ్వడుల శ్రవణ ఆస్వాదన జరుగుతుందో జీవుడికి మోక్షప్రాప్తి కాక మరేమున్నది. కనుక అందరం అమ్మ పాదాలని స్పర్శించే ప్రయత్నం చేద్దాం. మిగతా అంతా కూడాను అమ్మే చూసుకుంటారు. మరో నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.